హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ వీడియోలో మనం తరచుగా ఉపయోగించే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియోలలో కూడా మనం చాలా తరచుగా ఉపయోగించే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చెప్పడం జరిగింది. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు అతను తన మాట మీద నిలబడ్డాడు అని ఇలా చెప్పాలి. హీ స్టూడ్ బై హిజ్ వర్డ్స్. హీ స్టూడ్ బై హిజ్ వర్డ్స్. ఏదైనా పనిని ఎలా చేయాలో చూపించడానికి దీన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను అని ఇలా చెప్పాలి. లెట్ మీ షో యూ హౌ టు డూ ఇట్. లెట్ మీ షో యూ హౌ టు డూ ఇట్. మాట్లాడడం ఇష్టం లేనప్పుడు ఎవరైనా మాట్లాడమని బలవంతం చేస్తే నన్ను మాట్లాడమని బలవంతం చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ కంపెల్ మీ టు స్పీక్. డోంట్ కంపెల్ మీ టు స్పీక్. అప్పుడప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నాకు కష్టంగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు మేక్ డెసిషన్స్ క్విక్లీ. I find it hard to make decisions quickly. ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టం లేకపోతే పొరపాటును కూడా నన్ను పిలవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కాల్ మీ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ కాల్ మీ ఈవెన్ బై మిస్టేక్. అలాగే అల్మారాకు చెదపురుగులు పట్టాయి అని ఇలా చెప్పాలి. ద కబోర్డ్ గాట్ ఇన్ఫెస్టెడ్ విత్ టెర్మైట్స్. The cupboard got infested with termites. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ పని గురించి తొందర పెడుతూ ఉంటే నువ్వు కాసేపు ఆగలేవా అని ఇలా చెప్పాలి. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ లిటిల్ వైల్. కాంట్ యూ వెయిట్ ఫర్ ఎ లిటిల్ వైల్. అలాగే ఒక్కసారి చూడు అని ఇలా చెప్పాలి. జస్ట్ లుక్ వన్స్. జస్ట్ లుక్ వన్స్. ఎవరైనా త్వరగా నిద్రలేస్తే నువ్వు ఇంకొంచెం సేపు నిద్రపోవాల్సింది అని ఇలా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్. యూ షుడ్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్. కొందరు సహాయం అవసరమైన మొహమాటంతో అడగరు కదా. అప్పుడు మీరు సహాయం కోసం అడగాల్సింది అని ఇలా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ థింకింగ్. వాట్ ఆర్ యూ థింకింగ్. గతాన్ని మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు కదా. గతాన్ని మర్చిపోవడం నాకు కష్టమనిపిస్తోంది అని ఇలా చెప్పాలి. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. ఎవరైనా బెదిరిస్తూ ఉంటే నన్ను బెదిరించకు అని ఇలా చెప్పాలి. డోంట్ థ్రెటన్ మీ. డోంట్ థ్రెటన్ మీ. ఏదైనా సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఎప్పుడు జరిగింది అని ఇలా అడగాలి. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్. సిటీలో అడ్రస్ కనుక్కోవడం చాలా కష్టం కదా. నేను మీ ఇంటిని కనుక్కోలేకపోయాను అని ఇలా చెప్పాలి. I can't find your home. I can't find your home. చాలా రద్దీగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు నాకు ఊపిరి ఆడటం లేదు అని ఇలా చెప్పాలి. I am running out of breath. I am running out of breath. మనం ఎవరితోనైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు ఒకటి కొని ఇంకొకటి కొనమని చెప్పడానికి ఒక పని చెయ్యి, నువ్వు ఇంకొకటి కొను అని ఇలా చెప్పాలి. డూ వన్ థింగ్ యూ బై వన్ మోర్. డూ వన్ థింగ్ యూ బై వన్ మోర్. ఎవరైనా మనకు ఇష్టం లేని పనిని చెయ్యమని ఇబ్బంది పెడుతూ ఉంటే నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చేయాలి అని ఇలా అడగాలి. వై షుడ్ ఐ డూ వాట్ యు సే. వై షుడ్ ఐ డూ వాట్ యు సే. ఎవరికైనా వెంటనే సమస్యలు ఎదురవుతూ ఉంటే నీకు ఇలా ఎందుకు జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి అని ఇలా చెప్పాలి.
God only knows why this is happening to you. God only knows why this is happening to you. ఎవరైనా ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే నీకు చెవుడొచ్చిందా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ గాన్ డెఫ్? హ్యావ్ యూ గాన్ డెఫ్? ఏవైనా సమస్యల నుండి బయటపడిన తరువాత దేవుడి దయ వల్ల ఇప్పుడు నేను బాగున్నాను అని ఇలా చెప్పాలి. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఫైన్ నౌ. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఫైన్ నౌ. కొందరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటారు కదా, అప్పుడు చుట్టూ చెత్త వేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ లిటర్ అరౌండ్. డోంట్ లిటర్ అరౌండ్. కొందరు మన అనుమతి లేకుండా మన వస్తువులు తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ టేక్ ఇట్ వితౌట్ ఆస్కింగ్ మీ? వై డిడ్ యూ టేక్ ఇట్ వితౌట్ ఆస్కింగ్ మీ? అలాగే అలా చేయమని చెప్పారు అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ టోల్డ్ టు డూ సో. ఐ వాజ్ టోల్డ్ టు డూ సో. ఏదైనా నేర్చుకునేటప్పుడు శ్రద్ధ చూపించకపోతే మనసు పెట్టి నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ బై హార్ట్. లెర్న్ బై హార్ట్. అలాగే నేను వెళ్ళిన తరువాత అతను ఏమైనా అన్నాడా అని ఇలా అడగాలి. డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్? డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్? ఎవరైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు నీకెవ్వరూ సాటి లేరు అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ నో మ్యాచ్. యూ హ్యావ్ నో మ్యాచ్. కొందరు అన్నీ వాళ్ళకే తెలిసినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, అప్పుడు అన్నీ నీకే తెలుసు అన్నట్లు ప్రవర్తించకు అని ఇలా చెప్పాలి. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. అలాగే ఇంకా సమయం ఉంది, ఏదో ఒకటి చెయ్యి అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ స్టిల్ టైమ్, డూ సంథింగ్. దెర్ ఈజ్ స్టిల్ టైమ్, డూ సంథింగ్. మనకు ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే ఇక నుంచి నేను నీకు ఎప్పుడూ కాల్ చేయను అని ఇలా చెప్పాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ కాల్ యూ. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ కాల్ యూ. అలాగే నేను తీసుకుంటే తప్పేంటి అని ఇలా అడగాలి. వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ టేక్ ఇట్? వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ టేక్ ఇట్? ఒక్కోసారి అనుకోకుండా మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, అప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ మీన్ టు బాదర్ యూ. ఐ డిడ్ నాట్ మీన్ టు బాదర్ యూ. అలాగే తర్వాత చింతించకు అని ఇలా చెప్పాలి. డోంట్ రిగ్రెట్ ఇట్ లేటర్. డోంట్ రిగ్రెట్ ఇట్ లేటర్. ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు అంతా మంచి జరిగితే ఈ ఇల్లు నాకు కలిసి వచ్చింది అని ఇలా చెప్పాలి. దిస్ హౌస్ ఈజ్ లక్కీ ఫర్ మీ. దిస్ హౌస్ ఈజ్ లక్కీ ఫర్ మీ. కొందరు ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు ఏదైనా అనేటప్పుడు జాగ్రత్త అని ఇలా చెప్పాలి. బివేర్ వెన్ యూ సే సంథింగ్. బివేర్ వెన్ యూ సే సంథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.